పక్కన 15 ఎకరాలు. ఎక్కడ? హైదరాబాద్లో. రింగ్ రోడ్ కాదండి. 87లో బాల్యంలో స్వామీజీతో పాటుగా నేను వెళ్ళాను దిండిగల్కి. ముకుందరావు గారింట్లో దిగారు స్వామీజీ. ఈ మురళి గారింటికి వెళ్ళారు. అక్కడి నుంచి ఆ దిండిగల్ ఆశ్రమం చూడటానికి, స్థలం చూడటానికి వెళ్ళాం కారులో. రింగ్ రోడ్ కాదు, రోడ్డు కూడా లేదు అక్కడ. మట్టి రోడ్, అది మెదక్కి వెళ్ళే రోడ్, అది గతుకుల రోడ్డు. స్వామీజీ ఇక్కడ మీరు స్థలం తీసుకుంటారా? 40 కిలోమీటర్ల దూరం ఇది. ఇక్కడ ఏమైనా ఆశ్రమం కడితే జనం వస్తారా? సిటీ మధ్యలో కడదాం. చాలామంది అడిగారు, చాలామంది చెప్పారు ఇళ్ళు రాసిస్తామని. ఆశ్రమం అంటే ఎప్పుడు ఊరికి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఆ శ్రమని పోగొట్టేది ఈ ఆశ్రమం ఇది. అందుకని ఆశ్రమం అనేది దూరంగా ఉండాలి. మళ్ళీ అక్కడే కట్టుకుంటే ఎట్లా? ఊరు బయటైనా పర్వాలేదు, ఎవరికి దత్తాత్రేయుడు కావాలో వాళ్ళందరూ వెతుక్కుంటూ వస్తారు, ఇక్కడే కడదాం అన్నారు స్వామీజీ. అక్కడ వేలాచేరి, ఇది మన చెన్నైలో కచేరీ రోడ్లో చాలా సెంటర్, అది అసెంబ్లీకి ఓ అంటే వినిపిస్తుంది అటువంటి ప్రదేశం అది. దాన్ని విడిచిపెట్టి వేలాచేరి కాలువ, అది వేలాచేరి చెరువు, ఆ చెరువులో స్వామీజీ స్థలం తీసుకుని అది ఎప్పుడో నిదానంగా డెవలప్ అయింది. భక్తులకి చాలా కష్టం, 100 మంది కూడా రావటం చాలా అపురూపంగా ఉండేది. నిదానంగా డెవలప్ అయింది అది. దిండిగల ఆశ్రమంలో స్వామీజీ ఎంతో శ్రమతో అంత దూరం నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి రావాలి అంటే 2 గంటలు పట్టేది. ఇప్పుడు 3 గంటలు పడుతుంది. తీసుకున్న తర్వాత స్వామీజీ పాదం ఎక్కడ పడితే అది బంగారం, అది బంగారం అయింది. ఈరోజు రింగ్ రోడ్ అయింది. అది రింగ్ రోడ్ పక్కన తీసుకున్నారు అంటే స్వామీజీ తీసుకున్న తర్వాత రింగ్ రోడ్ వచ్చింది. స్వామీజీ రింగ్ రోడ్ పక్కన తీసుకున్నారు. అది ఎన్ని కోట్లు అంటే, కాదండి, ఎప్పుడో మీ తాతలు ఏదో స్థలం ఇస్తారు, పాపం అప్పుడు ఎంతో కష్టంలో దరిద్రంలో ఉన్నారు. అది పెరిగి ఒక 2 కోట్లు అయింది. 2 కోట్లు పెట్టి కొన్నాడు అంటే 2 కోట్లు పెట్టి కొనలేదు. ఆ రోజుకి దాని విలువ 220 రూపాయలు, 2000 రూపాయలు అంతే. అది పెరిగింది అలా. ఆ పెరిగిన దాన్ని ఈరోజు పెరిగింది, ఇది ఆస్తి అంటే అమ్ముకోవటానికి అవుతుందా? ఇది ట్రస్ట్ పరంగా ఉన్నది. ట్రస్ట్ కూడా కేంద్రంగా మైసూరు నుంచి అన్నీ జరగాలి అని ఎప్పుడు చెప్పలేదు స్వామీజీ. నూజివీడులో అయితే మన సుబ్రహ్మణ్యం గారు, రమాదేవి అమ్మ, వీళ్ళందరూ కూడా కలిసి చూసుకుంటున్నారు. దూర్వాసరావు గారు ఇచ్చిన స్థలం ఇది, అందుకనే కదా స్వామీజీ వచ్చారు. ఇంత స్థలమైనా స్వామీజీ అమ్మారా ఎక్కడైనా? ఎక్కడా అమ్మలేదు, అమ్మాల్సిన అవసరం లేదు. అక్కడే అదే ఊరికి కట్టడం కాక స్వామీజీ ఇవన్నీ కట్టారే, సాధారణంగా చెమట ఓడిచి కట్టారు అని. ప్రతి ఇటుకలోనూ స్వామీజీ రక్తం ఉన్నది, చెమట కాదు, రక్తం ఉంది. అది మనకందరికీ తెలుసు, ఎంత శ్రమ చేసి స్వామీజీ కట్టారో అని. మేము కోటీశ్వరులు, మేము అది ఇస్తామని వచ్చినా కూడా స్వామీజీ ఎప్పుడు వద్దని, నాకు వద్దుది, నువ్వు సేవ చేయి. స్వామీజీ నేను కోటీశ్వరుని ఏం చేయమంటారంటే అన్నదానం చేయి. వెళ్ళి కనుక్కున్నాడు ఆయన, అన్నదానం అంటే లక్షల రూపాయలు అవుతుందేమో అని. ఎంతండి అన్నదానం? అప్పట్లో 1500 అండి. ఆశ్చర్యపోయాడు ఆయన. ఏమిటి, నేను కోటీశ్వరుని వచ్చి అడిగితే స్వామీజీ అన్నదానం 1500 సేవ చెప్పారే. అప్పటి నుంచి ఇంకా మంచి భక్తుడయ్యాడు. స్వామీజీ ఏదైనా సేవ చెప్పండి, నువ్వు బయట చేయి, నీ ఊర్లో సేవ చేయి. మనం కార్యక్రమాలు చేస్తున్నాం, రహస్యంగా చేస్తున్నాం, చెప్పడం తెలియదు మనకి. ట్రైనింగ్ అలా ఇచ్చారు, చెప్పకూడదు. మన శాస్త్రం అదే చెప్తుంది, మన వేదం అదే చెప్తుంది. కాకపోతే కొంచెం వ్యాఖ్యానం మార్చుకోవాలి. కలియుగంలో చెప్పాలి, కలియుగంలో ప్రచారం చేయాలి, కలియుగంలో అందరికీ తెలియాలి. కానీ చేయనిది చెప్పుకోమని ఎప్పుడు చెప్పలేదు, చేయనిది ఎప్పుడు చెప్పలేదు. 100 చేస్తే 50% చెప్పాం, కానీ దాన్ని బాగా చెప్పండి. 100% చేసి 100% చెప్పండి, తప్పేముంది? ప్రేరణ కలగని అందరికీ, అందరిలోనూ మార్పు రాని, మేము కూడా సేవ చేయాలి అనే భావన అందరిలో రాని, దాంట్లో దోషం లేదు. చెప్పాలేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు నూజివీడులో ఇంత కార్యక్రమం చేస్తూ, ఇంత నిర్మాణం చేసి, ఇక్కడ వాళ్ళకే పేదలు వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. ఆదివారాల్లో రోజు కూలీలు, పాపం ఎంతో కష్టపడే వాళ్ళు, రోజు కూలీలకి ఎప్పుడో ఒకసారి 7 ఏళ్ల క్రితం చెప్పాను ఒక మాట, ఆ రోజువారీ కూలీలు ఉంటారే వాళ్ళకి ఏదైనా అన్నదానం ఏర్పాటు చేయండి. ఆ రోజు నుంచి 300 మంది ప్రతి ఆదివారం వచ్చి భోంచేసి వెళ్తున్నారు నూజివీడులో. కొంచెం అటు ఇటు తక్కువ ఎక్కువ కావచ్చు. నూజివీడు క్షేత్రం నుంచి హరిద్వార్, ఋషికేశ్లో పూర్ణిమ అమావాస్యల్లో ప్రతి పూర్ణిమకి ప్రతి అమావాస్యకి సాధు బండారని, వాళ్ళు పిలవందే భోజనానికి వెళ్ళరు, సాధువులు అట్లా కూర్చుని ఉంటారంతే.
వాళ్ళని పిలిచి భోజనం పెట్టాలి, అప్పుడే తింటారు, లేకపోతే తినరు. అటువంటి వాళ్ళకి 100 మందికి హరిద్వార్లో, 100 మందికి రిషికేశ్లో అన్నదానం జరుగుతుంది. ఇంకా నూజివీడులో కార్యక్రమాలు చేయట్లేదంటే ఇవన్నీ కట్టారు అంటే స్వామీజీ కొట్టుకొని పోలేదు, ఇక్కడి నుంచి కట్టారు, అక్కడికే ఇచ్చారు. ఇది ఎవరికి? ఇది సమాజానికి కాదా? ఏమో బోర్డు వేసామా వీళ్ళే రావాలి, వీళ్ళు రాకూడదు, బోర్డు ఏమైనా వేసామా? లేదే. విజయవాడ ఆశ్రమం ఎప్పుడు మూసేసి ఉంటుంది. అందుకనే మన పిచ్చయ్య గారు చెప్పారు, స్వామీజీ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. అయ్యో ఇదేమిటి మీరు ఇట్లా అంటున్నారంటే, ఆ వెనకాల గేట్ ఉంది, అది ఎప్పుడు మూసి ఉంటుంది, అక్కడ వాచ్మ్యాన్ ఉన్నాడు కదా, నేను అటువైపు వెళ్ళాను ఒకసారి. పాపం వాళ్ళు వెనక దారి నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు రాజమార్గంలో వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి ఆ గేటు కనిపించింది, అందుకని ఎప్పుడు మూసి ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు. క్షిప్ర గణపతి కట్టి, శ్యామకమలలోచన కట్టి, నవావరణ సంప్రదాయంలో ఆ దేవస్థానం కట్టడానికి ఎంత అవస్థపడ్డారో. ఎన్నోసార్లు స్వామీజీని బతిమాలాను, పాదాలు పట్టుకుని, స్వామీజీ చాలు, మీ శ్రమ చాలు, ఇన్ని అనౌన్స్మెంట్లు చేయొద్దు, ఎందుకంత బాధపడతారు, దత్తసేవ 5 రూపాయలు ఎందుకు స్వామీజీ? లేదు, భవిష్యత్తులో మీకు ఎవరికి కష్టం కాకూడదు, అన్ని కార్యక్రమాలు బాగా జరగాలి, ప్రారంభించిన ఏ సేవా కార్యక్రమం ఆగకూడదు. ఈరోజు 100% జరుగుతుంటే రేపటి రోజు 1000% జరగాలి, అందుకనే ఇది చేస్తున్నాను. ఎంత భవిష్యత్ దృష్టి, ఎంత ఆలోచన చేసి స్వామిజీ అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆశ్రమం జరగాలి అంటే ఎన్ని వేల మందికి ఆశ్రమంలో జీతం ఇస్తున్నాం, ఎన్ని లక్షల జీతం ఇస్తున్నాం, పని చేస్తున్నారు, అది వేరే విషయం, కానీ ఎంతమందికి ఉపాధి, ఇవన్నీ ఆలోచన చేయాలి. మాట్లాడే ముందు, అభాండం వేసే ముందు, ఆరోపణ చేసే ముందు ఆలోచన చేయాలి. దాన్ని మనం పట్టించుకోకూడదు. మనం ఎప్పుడు మనలో భక్తి ఉంటుందో ఇప్పుడు ఇవేవి కనిపించవు. మనకి కనిపించినా కూడా ఏవైనా చిన్నగా లోపాలు ఉంటే వాటిని బాగు చేసుకుని మనమంతా కలిసి మాట్లాడుకుని, ఇల్లు ఇది ఫ్యామిలీ లాగా, దత్త కుటుంబంలాగా స్వామీజీ పెంచారు. దాన్ని తుంచేయటం కాదు, దాన్ని విరగ్గొట్టేయటం కాదు, విరిచి కింద పడేయటం కాదు. మన శాస్త్రం విషవృక్షాన్నైనా సరే పెంచి నరకకూడదు అని చెప్తుంది. మరి అమృత కల్ప వృక్షాన్ని పెంచారు స్వామీజీ, దీన్ని నరకటానికి అవుతుందా? ఎవరి వల్ల సాధ్యపడదు. కొన్ని విఘ్నాలు అలా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకు కూడా సద్బుద్ధి కలగని, సత్యం తెలియని, ఊరికే ఉన్నారు అని మాత్రం అనుకోవద్దు. స్వామీజీ దిశానిర్దేశం చేశారు, ఎలా వెళ్ళాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి, ఈ సందర్భంలో ఎలా సమాధానం చెప్పాలి. మనం ఆవేశంగా వెళ్ళి హింసకు దిగటం మన సంప్రదాయం కాదు, అలా చేయకూడదు, చాలా తప్పు అది. దానికి ఒక క్రమం ఉన్నది, దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలోనే మనం వెళ్ళాలి. ఆ పద్ధతిని స్వామీజీ చూపించారు, ఆ ప్రకారంగా యాక్షన్ తీసుకోవటం జరిగింది, ఆ ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం మనం. అందువల్ల మీరెవరూ బాధపడద్దు. ఇటువంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, మనం దాన్ని మర్చిపోయి పక్కన పెట్టి ఇలా జరగకుండా ఉండటానికి ఏం చేయాలో ప్రయత్నం చేస్తూ ఇంకా అధికంగా సేవ చేయాలి. ఇప్పుడు సామాజిక సేవ బాగా జరిగితే బాగా ఉంటుంది అని మనసులో ఉన్నవాళ్ళు ఉంటారు. చేయండి, మీరే ఆశ్రమాన్ని ఉపయోగించుకోండి, ఎవరు వద్దన్నారు. మీ ఆశ్రమాల్లో మీరు సేవ చేయండి, ఇంకా బాగా చేయండి, ప్రచారం చేయండి. ఆ ఆశ్రమ స్థితిగతులు చూసుకొని చేయండి. ఆశ్రమంలో కొన్ని మెయింటెనెన్స్, ఇప్పుడు మన నూజివీడులో ఉన్నామంటే మీకు అందరికీ చెప్తున్నాను, బయటే చెప్పచ్చు, దాంట్లో ఏమీ దాపరికం లేదు. 30 లక్షలు ఉంది ఎఫ్డి. దానిలో జీతాలకి మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది? ఎంత అవుతుందండి సుబ్రహ్మణ్యం గారు? 22,000 అవుతుందా? ఎక్కడున్నారు ఆయన? అమ్మా ఎంత అవుతుందమ్మా? ఒక 25,000 అవుతుందా మెయింటెనెన్స్కి? అంత జీతాలు మెయింటెనెన్స్ 25,000 మెయింటెనెన్స్, జీతాలు అన్నీ కలిపి. అన్నదానానికి 15,000. 30 లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 30 లక్షలకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత ఈ కాలంలో? 25,000 వస్తుందా ఇంట్రెస్ట్ సంవత్సరానికి? నెలకి 18,000. మనకి అయ్యే ఖర్చు ఎంత చెప్పండి? 25,000 మెయింటెనెన్స్, జీతాలు అన్నీ కలిపి. ఆ జీతాలు పెంచాలి అని మనసులో ఉన్నా కూడా పెంచలేని పరిస్థితి. ఎందుకంటే అన్నదానం ఆపలేం. అన్నదానానికి 9,000, 15,000. ఇవి ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా కలుపుతున్నారు? ఇప్పుడు వచ్చినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కాదనిలేం, ఆయన రామకోటయ్య గారి దగ్గర ఉండి కట్టించారు.
దాన్ని కాదనిలే, ఎందుకు కడతారండి, దాన్ని తీసుకుని ఫిక్స్డ్ వేసేసేయండి అని చెప్పచ్చు కదా. లేదు, అక్కడ కార్యక్రమాలు జరగాలి. గురు పూర్ణిమ చేశాం, ఈ హాల్ సరిపోతుందా జనం చేరటానికి? అనుకూలం వద్దా, వసతి వద్దా వచ్చిన భక్తులకి? చెట్టు కింద కూర్చోండి అంటే ఈ కాలంలో వస్తారా ఎవరైనా? చెట్టు కింద కూర్చోండి అంటే రారు. రాకపోతే మన భక్తి ఏమైపోతుంది, సంప్రదాయం ఏమైపోతుంది? వాళ్ళకి కావాల్సిన మినిమం వసతులు చేయాలి కదా భక్తులకి. ధర్మం కదా అది. ఆశ్రమంలో ఉండి, లేదు స్వామీజీ మీరు ఎక్కడ కూర్చున్నా వస్తారు అని మీరంటారు, మీరు వస్తారు. కానీ కొత్త భక్తులు, పిల్లలు, తెలియని వాళ్ళు, ఈ సంప్రదాయం అర్థం కాని వాళ్ళు రారు కదా. వాళ్ళకి కావాల్సిన సంప్రదాయం ఏర్పాట్లు చేయాలి కదా. అందుకనే అది వేశాం. ఎవరికి ఉపయోగపడింది? నూజివీడుకా మైసూర్కా? దీన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు. మీరు కూడా ఇవే విషయాల్ని ఎవరైనా అడిగితే కొత్త వాళ్ళు బాధపడకుండా చెప్పండి. జరిగే కార్యక్రమాలు, స్వామీజీ ధ్యేయ ఉద్దేశాలు ఏమిటి, స్వామీజీ ఎలా చేస్తున్నారు. ఏదో ఒక సూపర్ స్పెషాలిటీ పెద్ద హాస్పిటల్ కట్టేసేయచ్చు కదా అని. కట్టచ్చు. ఇప్పుడు మనం ప్రారంభించటం వేరు, నడిపించటం వేరు. బిల్డింగ్ కాదు, సేవా మనోభావన ఉన్నవాళ్ళు అంతమంది కావాలి, అప్పుడే నడుస్తుంది అది. ఇప్పుడు హాస్పిటల్, ఆ స్థలం ఉంది, ఆ స్థలంలోనే హాస్పిటల్ నడుస్తుంది ఆశ్రమంలో. కానీ ఇది కొంచెం ఇరుగ్గా ఉంది, దీన్ని ఆయుర్వేద హాస్పిటల్గా ఉంచి పక్కన ఒక అలోపతి హాస్పిటల్ కడదామని మొన్ననే భూమి పూజ అయింది మైసూర్లో. ఈరోజు వరకు మీకు చెప్పానా? పోనీ నేను మీ దగ్గర అనౌన్స్ చేశానా? ఇట్లా హాస్పిటల్ ఒకటి ప్రారంభం చేశాము, డొనేషన్స్ కావాలని మీతో అన్నానా? పొరపాటున నా నోట్లో వచ్చిందా? ఈరోజు వరకు వచ్చిందా? లేదు. స్వామీజీ అన్నారు, ఎవరో వస్తారు, ఏదో ఏర్పాటు అవుతుంది, అలా అని మనం సేవ ఆపటం వద్దు అని ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా సైలెంట్గా, సింపుల్గా వెళ్తూ ఉంటే ప్రశాంతంగా. మధ్యలో కొన్ని అలా విఘ్నాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చెట్టుకి పళ్ళు ఉంటేనే రాళ్ల దెబ్బలు పడుతూ ఉంటాయి. పళ్ళు ఉన్నాయి బాగా మనకి, అందుకనే అవి పడుతూ ఉంటాయి. అలా అని మనం ఫలాలు ఇవ్వటం ఆపేయకూడదు, ఇంకా ఎక్కువగా ఫలాలు ఇవ్వాలి. దాని గురించి ఆలోచన చేయొద్దు మీరెవరు కూడా. మీ బంధుమిత్రులకు అందరికీ కూడా చెప్పండి, స్వామీజీ ఈరోజు ఈ మాట చెప్పారు, దీని గురించి మాట్లాడలేదే ప్రొద్దున అని చాలామందికి ఉంది. అది సమయం కాదు, అది శ్రీచక్రార్చన సమయం. మనం ప్రశాంతంగా అక్కడ స్నేహ రైట్స్ వెళ్ళొచ్చాం అనాథాశ్రమానికి, ఎంతో సంతోషమైంది. అది ఇప్పుడు అనుకున్నది కాదు, ముందే అనుకున్నాం వెళ్ళి రావాలి అని. వాళ్ళకి చాతుర్మాస్యంలో వచ్చినది 25,000, వాళ్ళకి అక్కడే డొనేషన్ ఇచ్చి వచ్చాం. ఎందుకు ఇవ్వాలి, మనం పెట్టుకోవచ్చు కదా స్నేహ రైట్స్కి. చెప్పడం కాదు, అటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో జరిగే అన్ని కార్యక్రమాలు మనవే అన్నిటినీ నడిపించాలి అనే భావంతో వెళ్ళే దత్తపీఠం మనది. అటువంటి పీఠంలో మనం ఉన్నామంటే గర్వపడాలి మనమంతా కూడా. ఇది ఒక రథం. ఈ రథానికి కొంతమంది చక్రాలు, కొంతమంది గుర్రాలు, కొంతమంది ధ్వజం, కొంతమంది సారథి, కొంతమంది అక్కడ కూర్చుని నడిపేవాళ్ళు. అందరూ రథంలో అందరూ కావాల్సిన వాళ్ళే. మీరందరూ కూడా అదేవిధంగా ఈ దత్తపీఠం అనే రథానికి ప్రధానమైన స్థానంలో, ఒక చిన్న నట్ బోల్ట్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రధానమే, ప్రతిదీ ముఖ్యమే. అలా మీరందరూ ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. దీన్ని రక్షణ చేసుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎలా కాపాడుకోవాలి అంటే మనకు తెలిసిన విషయాల్ని, మంచి విషయాల్ని మంచి మాటల్లో పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంతో మనం భక్తి అనే ప్రచారాన్ని చేద్దాం, మంచిని నింపడానికి ప్రయత్నం చేద్దాం. చెడుని మర్చిపోదాం. మా చెడు వస్తూ ఉంటుంది, దానికి ఎలా సమాధానం చెప్పాలో, ఎలా వాళ్ళ బుద్ధి మార్చాలో స్వామీజీకి తెలుసు. దాని గురించి మీరెవరు ఆలోచన చేయొద్దు, బాధపడద్దు. అదే ప్రధానం. మీరెవరు బాధపడకూడదు, నవ్వుతూ సంతోషంగా ఉండాలి అనేదే నా ఉద్దేశం. అందుకనే ఇంతసేపు మాట్లాడాను. ఉంటారా నవ్వుతూ సంతోషంగా, ఆనందంగా? చాలా సంతోషం. ఇప్పుడు కథలోకి ప్రవేశిద్దాం.